రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం భక్తుల జీవితంలో ప్రార్థన జయములు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. యాక్చువల్గా మీ అందరికీ నేను ఆ వాక్యం ఇచ్చాను, అది చెప్పాలి. నెక్స్ట్ వీక్ నుంచి ఆ వాక్యం చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ భక్తుల ప్రార్థన జీవితం ఇది అయిపోతుంది ఈ వారంలో. రైట్, ఇంకొక 13 స్టోరీస్ ఏమో ఉన్నాయి. ఈరోజు ఒక 3-4 చూద్దాం. మంచిది. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నీ సాక్షిగా నిలబెట్టి రాకలో సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా మీతో ఉండటం చాలా సంతోషకరం. కొండ ఎత్తి నిజంగానే సముద్రంలో పడింది అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ఒక సహోదరికి ప్రభుత్వం వారు ఆశ్రయం కట్టుకోవడానికి మట్టి మరియు రాతి దిబ్బలతో కూడిన ఒక కొండ ప్రాంతమును ఇచ్చారు. బండలతో నిండిన స్థలమును ఏం చేయాలి, ఆశ్రమం ఎలా కట్టుకోవాలి అనేది ఆమెకు అర్థం కాలేదు. అయితే ఆమె ప్రార్థనా శక్తి గుర్తించి విశ్వాసి అయి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు ఆధారం చేసుకొని ఆమె భారంగా ప్రార్థించినది. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడునవని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఆమె కొన్ని దినములను పై వాగ్దానము మీద ఎత్తిపట్టి ఆసక్తితో ప్రార్థించినది. ప్రభువా, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడద్రోయుము అని తరచుగా మొరపెట్టుచున్నది. అయితే కొన్ని దినముల తర్వాత ఒక ఇంజనీరు ఆమెను కలుసుకున్నటకు వచ్చాడు. అమ్మ, దగ్గరలో ఉన్న సముద్ర తీరమున ఓడరేవు నిర్మించుచున్నాము. మాకు విస్తారంగా రాళ్ళు మట్టి అవసరమై ఉన్నది. సమీపంలో ఉన్న కొండ ప్రాంతమును ప్రభుత్వం వారు మీకు ఇచ్చినట్లు విన్నాము. దానిని పగలగొట్టి రాళ్లను తీసుకొని వెళ్ళుటకు మీరు అనుమతించినచో రాళ్ళు మట్టిని మేము కొని దానికి బదులుగా మేము ఆ స్థలంలో ఆశ్రమాన్ని కట్టించి ఇవ్వగలము అని చెప్పాడు. చెప్పశక్యము కాని ఆనందముతో ఆమె హృదయం నిండిపోయినది. మరుసటి దినము నుండి కొండ తరగడం మొదలైంది. ఎందుకంటే బాంబులతో బండను పగలగొట్టేసాగారు. రాళ్లను లారీలోకి ఎక్కించుకొని సముద్రంలో వారు కట్టే ఓడల రేవు కొరకు అక్కడ కుమ్మరించారు. కొన్ని నెలల్లోనే నేలంతా మట్టమైంది. తర్వాత వారే ఆమెకు ఆశ్రమం కట్టించి ఇచ్చారు. అవును, ఈ సోదరి ప్రార్థించినట్టే ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడివేయబడినది. ప్రియ దేవుని బిడలారా, ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రపంచమును కదిలించగలిగిన దేవుని హస్తము ప్రార్థనను కదిలింపగలదు అని మర్చిపోవద్దు. రైట్, ఈ స్టోరీ మీ అందరికి కూడా అర్థమైంది, కానీ నేను మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఒక అమ్మగారు గవర్నమెంట్ ఆమెకి ఒక ఆశ్రమం కట్టుకోమని చెప్పి ఒక కొండ ప్రాంతము ఆమెకి ఇచ్చారు. ఆమె ఆ కొండ తీసేస్తే ఆమె మంచి ఆశ్రమం కట్టుకుంటారు. ఆశ్రమం కట్టడానికి డబ్బులు లేవు. తర్వాత అక్కడ సమస్య కొండ. ఆమె ఒక్కటే ఆ కొండను పగలగొట్టడం కాదు. అయితే బైబిల్ చదువుతూ ఉంటే యేసుప్రభు చెప్తాడు, ఆవగింజంత విశ్వాసం పెట్టి కొండపై సముద్రంలో పడు అని పలుకుతే పడుతుందని చెప్పి మార్కు 11:23-24 ఉంటుంది. ఆ విషయం గుర్తు చేసుకొని వారు ఆ కొండ కోసం తరచుగా జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. హల్లెలూయా. ఆ విధంగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఒక ఇంజనీర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ, మేము ఒక దగ్గరలో సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో ఓడల రేవు కడుతున్నాము, షిప్ యార్డ్. మరి
షిప్ యార్డ్ మేము కడుతున్నాము, మాకు చాలా మట్టి రాళ్ళు కావాలి, ఈ కొండను మేము పలగొట్టుకుంటాము, దీని బదులుగా ఈ కొండ మీదే కదా మీకు గవర్నమెంట్ ఇచ్చారు, దీని బదులు మేము మీకు ఆశ్రయం కట్టిస్తామన్నారు. ఆమె ఓకే అన్నది. నెక్స్ట్ డే నుంచి ఆ కొండలు మెల్లగా పగులు కొడుతూ బాంబులు పెడుతూ దాన్ని పేల్చారు. ఆ ముక్కలన్నీ కూడా లారీలలో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. కొండ మొత్తం మాయమైపోయింది. ఆమె ఏదైతే ప్రార్థించిందో కొండ పోయి సముద్రంలో పడాలంటే నిజంగానే పడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొండపై సముద్రంలో పడితే మళ్ళీ కొండ కనబడదు. అట్లనే దేవుని ప్రియమైన వారలారా, మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అది పోవును గాక, ఆ సమస్య పోవును గాక అని పలకాలి. పలకటంలో చాలా శక్తి రిలీజ్ అవుతుంది. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పలకరు. యేసుప్రభు వారు పలుకుమని చెప్పారు. ఎవరైతే పలుకుతారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క మహిమను చూస్తారు. సైతాన్ ఎన్నో మనకు చెప్తుంది, వాటిని మనం పెడచెవున పెట్టి మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మనం పలుకుతూనే ఉండాలి. అద్భుతంగా ఒకరోజు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య దూరం అయిపోతుంది. అంటే దేవుడు మన నాలుకలో అంత పవర్ పెట్టాడు. హల్లెలూయా. ఒక ఇంజనీర్ రావటం ఏంది, దానికి ప్లాన్ రావటం ఏంది, ఆయన పోయి ఈమెను అడగటం ఏంది, ఓకే చెప్పటం ఏంది, ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆశ్రయం కట్టేయటం ఏంది, ఇదంతా కూడా ప్రార్థన వల్లే జరిగింది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రార్థన కొరకు మనము సమయం కేటాయించాలి. మన భవిష్యత్తు గురించి, అప్పులు, రోగాలు, వీటి కోసం, రేపు పోతున్న ప్రాబ్లమ్స్ కోసం కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత, 10 ఏళ్ళ తర్వాత మనం ఎట్లా ఉండాలనుకుంటున్నామో అది ఇప్పటి నుంచే ప్రేయర్ చేయాలి. 15 సంవత్సరాల తర్వాత మన రేంజ్ ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నామో మనం ఇప్పటి నుంచే ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆ విధంగా మనము ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాలు చేస్తే మనం ఏదైతే ప్రేయర్ చేసినామో ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు అంటే వాటిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత అత్యధికముగా ఆత్మను విడుదల పొందాలంటే ఇప్పుడు ఇంకో సేవకుని గురించి చూద్దాము. అనేక సంవత్సరాల క్రిందట స్వస్థత పరిచర్యలో దేవుని చేత బహుబలంగా వాడబడిన దైవజనులు మోరిస్ సెరులోల్ గారు మన భారతదేశంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు తనకు కలిగిన అనుభవము ఇలాగూ తెలియజేశారు. తాను మద్రాసులో అడుగుపెట్టినప్పుడు చీకటి శక్తులు ఆధిక్యత అతనిని బలంగా నొక్కినట్లు, వాటి యొక్క అధికారం అతనిపై దాడి చేసినట్టు గుర్తించాడు. అతడు తన గదిలోనికి ప్రవేశించి ప్రసంగము సిద్ధం చేసుకున్నటకు ఎంత ప్రయత్నించినను వీలు పడలేదు. ఇక అతడు ప్రార్థనలో ఉండటానికి ప్రయత్నించాడు, కానీ ఆత్మలో విడుదల లేకుండా అల్లాడిపోయాడు. ఆ రాత్రి ప్రభు యొక్క ఆత్మ తనతో ఇలాగూ మాట్లాడినది: కుమారుడా, నీవు ప్రార్థించకుండా ఈ లోకమును ఏలుచున్న అంధకార సంబంధమైన ఆత్మలు నిన్ను అడ్డగించుచున్నాయి. కాబట్టి నీవు పరిచర్యను ప్రారంభించే ముందు వాటిని జయించి వాటికంటే నువ్వు అత్యధికమైన బలము నొంది వాటిని బంధించి ఆ తర్వాత నీ సేవను ప్రారంభించుము అని పరిశుద్ధాత్మ తేటగా బయలుపరిచినారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ అతని ఎదుటికి దైవములన్నీ పేరు పొందిన ప్రతి శక్తిని వాటి పేర్లు చెప్పుచుండగా మోరిస్ సెర్లోర్ గారు తన ప్రార్థన వాటిని బంధిస్తూ ఆ చీకటి శక్తులను గద్దింపసాగారు. అప్పుడు వేల కొలది పేర్లు కలిగిన ఆ శక్తులు ఆయన యొద్ద నుండి వేగంగా తొలగిపోయినాయి. అప్పుడు మోరిస్ సెర్లోర్ గారు ఆత్మలో విడుదల పొందారు. ఈ అనుభవం అనంతరం అతడు సేవ జరిగించినప్పుడు విస్తారమైన ప్రజలు స్వస్థత మరియు రక్షణ పొందడం జరిగింది. ఆ పట్టణంలో ప్రభు నామంను అత్యధికంగా మహిమపరచబడటం సమస్త అన్యజనులు చూశారు. అవును, సేవకులైనను విశ్వాసులైనను ముందుగా ఒక ప్రాంతమును ఏలుబడి చేయుచున్న చీకటి శక్తులను తమ ప్రార్థనలో బంధించి తర్వాత పరిచర్య జరిగించినప్పుడు అద్భుతముగా ఆత్మలు విడుదల పొందుతాయి. దేవుని పిల్లలమైన మనము అపవాదిని
గొప్పగా ఎంచవద్దు. వాడు ఒక ఓడిపోయిన శత్రువు. ప్రార్థన వీరులకు ప్రభు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకొనడి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటిని మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఒకరోజు తన సైన్యాధిపతికి అధికారం ఇచ్చి శత్రువును జయించుటకు పంపుచున్న ప్రకారం మన దేవుడు మన శత్రువు యొక్క సమస్త అధికారంను జయించుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన ద్వారా మొదట సాతాను బంధించి ఓడించి తర్వాత సువార్త ప్రకటించండి. ఆత్మలో విడుదల పొందుతాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి గొప్ప దైవజనులు మోరిస్ సెర్లూర్ గారు మరి భారతదేశానికి సేవకు వచ్చారు. భారతదేశంలో సేవ చేయడం చాలా కష్టం. అమెరికాలో, తర్వాత స్కాట్లాండ్లో, ఇంగ్లాండ్లో చేయొచ్చు. దుబాయ్లో సేవ చేయటం కూడా, ముస్లిమ్స్ కంట్రీస్లో సేవ చేయటం కూడా కష్టం. ఈవెన్ దో భారతదేశంలో సేవ చేయటం కూడా కష్టం. వేరే ఇంగ్లీష్ దేశాలు వాళ్ళందరూ కూడా దేశం ప్రభుని నమ్ముకుంది. భారతదేశంలో నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే భిన్నమైన మతాలు, భిన్నమైన బోధలు, భిన్నమైన దేవుళ్ళు దేవతలు, ఎంతో మరి అనాగరికత, దాని తర్వాత చదువు లేకపోవటం, మూఢనమ్మకాలు ఎక్కువ. హల్లెలూయా. భారతదేశంలో ఇవన్నీ కలగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైతాన్ శక్తులు అనేటివి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తాయి అంటే దాన్ని మనం పట్టలేమన్నమాట. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని ముందే ప్లాన్ సెట్ చేసి పెట్టేస్తాయి. అలాంటి సైతాన్ శక్తులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మనం వాటి రాజ్యంలో వచ్చి మనం సేవ చేయాలి అంటే చాలా కష్టం. అవి చేయనియవు. మరి మోరియస్ గారు కూడా ఆయన మద్రాసు ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు అక్కడున్న సైతాన్ శక్తులు ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అర్థమైంది. సైతాన్ శక్తులు ఆత్మలో ఇబ్బంది పెట్టగలుగుతాయి, శరీరానికి కూడా ఇబ్బంది పెట్టగలుగుతాయి. వాటికి ఆ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సైతాన్ శక్తులు ఎవరు అంటే చనిపోయిన వ్యక్తులు అయితే కాదు. చనిపోయిన వ్యక్తి, అవి ఆత్మలు చనిపోగానే వాళ్ళందరూ పరదేశ్ అనే ప్లేస్లో వెళ్తారు. ఇది మధ్యాకాశంలో ఉన్న దురాత్మల సమూహం. వీరు కూడా ఒకప్పుడు దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు. వాటికి ఎన్నో శక్తులు ఉంటాయి. వాటి కోరికలు, వాటి ఆలోచనలు తీర్చుకోవటానికి ఎలాగైనా ప్రతి వ్యక్తి ప్రభువులో ఉండకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అనేక మాయలు చేసి ప్రజలను మోసం చేస్తూ ఉంటాయి. యేసు ప్రభు దగ్గర రాకుండా చేయాలంటే ఏదైనా చేస్తుంది సైతాన్. హల్లెలూయా. అయితే వాటి నుంచి ప్రజల్ని విడుదల చేయాలి అంటే చాలా ప్రార్థనా శక్తి చాలా అవసరం. యేసు ప్రభు వారు చెప్పారు, ఒక బలవంతుని బంధిస్తేనే ఆ ఇంట్లో ఆయన ఏదైతే పెట్టిండో దాన్ని దోచుకోవచ్చు. బలవంతుని బంధించకుండా మనం ఏమి కూడా దోచుకోలేము అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సైతాన్ శక్తులు చాలా బలము, కానీ యేసు నామంలో మనకి వాటిని బలహీనపరిచే శక్తి దేవుడు మనకి ఇచ్చిండు. అది ఓడిపోయిన శత్రువు అని ఇక్కడ రాయబడ్డది. నిజంగానే సైతాన్ శక్తి ఓడిపోయిండు. ఒక్కసారి ఓడిపోయిందంటే ఓడిపోయినట్టే ఇంకా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోలే. మనం దేవుని పక్షంలో ఉన్నాం. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, మరి మోరిస్ గారు ఏం చేశారు అంటే సరే అని చెప్పి ఆయన తన రూమ్లో వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పాలా అని చెప్పి ఆయన వాక్యం తీస్తూ ఉంటే మైండ్లో వాక్యం చెప్పటమే వస్తలేదు. దురాత్మల అటాక్ అట్లా ఉంటుంది. సైతాన్ ఎంత అటాక్ చేస్తుంది అంటే ఫస్ట్ ప్రేయర్లో లేకుండా, బైబిల్ చదవకుండా, రకరకాలుగా అసలు వాక్యం చర్చిలో వెళ్తే కూడా విననీయకుండా చేస్తుంది. ప్రేయర్ చేస్తున్నప్పుడు నిద్ర రావటము. కొంతమంది చెప్తుంటారు మనోళ్ళు భక్తులు, ప్రార్థన చేస్తున్నా తెలియకనే నిద్ర వస్తుంది బ్రదర్, వాక్యం చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది అంటే దురాత్మ ఉంది నీ మీద, అది చదవనీకి ఇష్టలేదు. అదే ముచ్చట్లు కొట్టండి, ఏం నిద్ర రాదు.
జోకులు వేయండి, అసలు బోరే కొట్టదు, నిద్రనే రాదు. వాక్యము ప్రేయర్ అనగానే నిద్ర. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తుంటే కూడా నిద్ర వస్తుంది కొంతమందికి. అవి సైతాన్ శక్తుల ప్రభావం, అది విననీయదు మనని. అట్లా మీకు ఎవరికైనా కలుగుతుందంటే మీ లోపల సైతాన్ శక్తి ఉన్నదని అర్థం. ఎవరైతే తరచుగా ప్రార్థనలో ఉండారో, ప్రార్థనలో గడపరో, ఖచ్చితంగా వారి మీద సైతాన్ శక్తి ఆవరిస్తుంది. ఈ మోరిస్ గారు దాన్ని అర్థం చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు చెప్పేసాడు మొత్తం, అవి సైతాన్ శక్తులు ఉన్నాయి, వాటిని నువ్వు బంధించాలి అని చెప్పి చాలా పేర్లు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పేర్లు ఎప్పుడు కూడా ఆయన వినలే, ఎవరు కూడా చెప్పలేరు. సైతాన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ దేవుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వడు. ఎవ్వరికి కూడా సైతాన్ యొక్క సీక్రెట్స్ తెలియదు. ఈయన దేవునిలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి దేవుడు తన ఆత్మను పంపించి ఈయనకు సైతాన్ శక్తుల పేర్లు చెప్తూ ఉంటే ఈయన ఆ సైతాన్ శక్తుల్ని బంధిస్తున్నాడు. అదెందుకు బ్రదర్, దేవుడు దాన్ని బంధించి ఇవ్వచ్చు కదా ఈయనకి అని అంటే దేవుడు అట్లా చేయడు. దేవుడు బలమైనోడు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఆ పని చేయాలని ఆయన ఇంటెన్షన్. ఆదాము అవ్వను కూడా సృష్టించినప్పుడు భూమిని ఏలండి అన్నాడు. భూమిని ఏలి నీకు ఇస్తున్నానని చెప్పలేడు, భూమిని ఏలండి అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన ద్వారా జరిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేస్తే పని జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు అక్కడ మూమెంట్ చూసుకుంటాడు, దేవుని చేయి కదులుతుంది. మనం ప్రార్థన చేయలేదనుకోండి, దేవుని మూమెంట్ కదలదు. మనం అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి దేవుడు గొప్పవాడైతే మనం దేవుడే చేయొచ్చు కదా అని అంటాం. కానీ అక్కడ ఇట్లా ఉండదు. దేవుని ఒక ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు చేయి, నేను విడుదల ఇస్తా, నేను నడిపిస్తా. అట్లా మరి వారికి చాలా సైతాన్ శక్తుల గురించి చెప్తే, వాళ్ళ పేర్లు అన్నీ చెప్తే వాటిని అన్నీ బంధించిండు. వెంటనే ఆయన ఆత్మ రిలీఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఏం చేసిండంటే బాగా ప్రార్థనలో గడిపి అక్కడ సేవకు వెళ్ళినప్పుడు ఆ సేవ విస్తరించింది. అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు, అనేక మంది బంధకాల నుంచి విడిపింపబడ్డారు, అనేక మంది ప్రభువును నమ్మారు. హల్లెలూయా. మెయిన్ మనం సేవ చేయాలి అని అంటే కనీసం 2-3 గంటల ప్రార్థన ఉండాలి. సేవ చేయటం చాలా ఈజీ, చాలా ఈజీ, నీళ్ళు తాగినంత ఈజీ. గ్లూకోజ్ ఎక్కిస్తామా? గ్లూకోజ్ ఎక్కించేటప్పుడు ఏం చేయటం అవసరం లేదు, జస్ట్ సూది గుస్తే పోతూనే ఉంటుంది లోపల గ్లూకోజ్. అట్లా అంతకంటే కూడా సేవ చేయటం చాలా ఈజీ. కష్టం ఏంటంటే ప్రార్థన చేయటమే కష్టం. ప్రసంగాలు చెప్పడం చాలా ఈజీ, మస్తు చెప్పచ్చు ప్రసంగాలు, కానీ ప్రార్థన చేయటమే చాలా కష్టం. పరిచర్య జరగాలి, నీ చుట్టూ వేల మంది ప్రజలు రావాలి, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దయ్యాలు మంత్రాలు కూలిపోవాలి, రోగులు స్వస్థత పొందాలి, ఎక్కడ పోయినా అద్భుతాలు జరగాలంటే రోజు అంత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అంత ప్రార్థన ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే మనకి విడుదల ఇస్తాడు. ప్రేయర్ లేకుండా మనం ఏం కూడా చేయలేం. ప్రేయర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రేయర్ మన లైఫ్లో ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ప్రార్థన చేయటమే ఆలస్యము, ఆయన పని జరిగించడం మొదలు పెడతాడు. కొంతమందికి రిజల్ట్ తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది, కానీ ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రేయర్ చేయరో ఖచ్చితంగా వారి లోపల సైతాన్ ఉంటుంది. సైతాను ఏం చేస్తుంది అంటే నిజమైన దేవుని దగ్గర రానియదు, అది ఎటేటో తిప్పుతూ ఉంటుంది. అసలు దేవుడు అంటేనే కాన్సెప్ట్ తెలియకుండా చేస్తుంది. దేవుడు అంటే మనము చాలా డెఫినేషన్స్ ఇస్తూ ఉంటాం. దేవుడు అంటే తల్లిదండ్రి లేనివాడు దేవుడు, అమ్మ నాన్న లేనివాడే దేవుడు, మరణము పుట్టుక లేనివాడే దేవుడు. దేవుని ఎవరు సృష్టించలేరు, దేవుని ఎవరు నాశనం చేయలేరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, దేవుడు అనేవారు చాలా గొప్పవారు అన్నమాట. అది తెలుసుకోకుండానే సైతాన్ అన్ని విధాలుగా బంధకం చేస్తుంది. వన్స్ ఒకసారి మనకు దేవుని యొక్క ప్రతిరూపము, దేవుని యొక్క శక్తి, దేవునిలో ఎంత పవర్ ఉంది అని మనకు కానీ అర్థమైతే ఖతం అయిపోయినట్టే. ఇంకా మనం ఒక అసాధారణమైన వ్యక్తిగా ఆ దేవునికి తెలిసిన కాన్సెప్ట్ మనల్ని మార్చేస్తుంది.
అందుకే నిజమైన దేవుణ్ణి తెలియజేయకుండా సైతాను అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మాయాలు మంత్రాలు చేసి మనల్ని మభ్యపెడతా ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితంలో అద్భుతాలు స్వస్థతలు జరగాలి, ప్రజలు విడుదల పొందాలంటే తరచుగా మన లోపల ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ఏ రోగాలు పోవు, ఏ దయ్యాలు పోవు. రైట్, మనం నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ప్రార్థన ముందు నాస్తికత్వము కుప్పకూలిపోయింది. నాస్తికత్వము అంటే దేవుడు లేడు అని చెప్పే ఒక అంశం. రొమేనియా దేశము కమ్యూనిస్టుల హస్తగతమైంది. అక్కడున్న దేవుని బిడ్డలు ఎన్నో శ్రమలు అనుభవించారు. అక్కడ విశ్వాసి అయిన వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వడ్రంగి పని చేస్తూ అవకాశమును బట్టి అనేకులకు సువార్త చెప్తుండేవాడు. రేయింబవులు అల్పెరగగా ప్రయాసపడుచుండేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, ఈ భూమి మీద నీ కొరకు ప్రయాసపడి పరలోకంలో నీవు నాకు దయచేయు బహుమానమును పొందాలని ఆశపడుచున్నాను. నేను మరణించడానికి ముందు ఒక యూదుని నీ యొద్దకు నడిపించాలని నేను కోరిక కలిగి ఉన్నాను. ఆనాటి యూదులు నేను త్రోసి పుచ్చారు. నీవును ఈ భూమి మీద ఒక యూదునిగానే అవతరించావు కదా, నా మనవిని ఆలకించి ఇట్టి కృపను దయచేయము అంటూ ప్రార్థించాడు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఆయనను ఆ వృద్ధుడు ప్రార్థన మానలేదు. రొమేనియా దేశంలో సుమారు 12,000 గ్రామాలు ఉన్నాయి. అయితే కేవలం ఒక్క యూదుడు మాత్రమే ఆ వృద్ధుని గ్రామంను దర్శించడం జరిగింది. ఆ వృద్ధుడు సంతోషంతో నిండిపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ యూద వస్త్రధారణ ఉన్న యువకుని పిలిచాడు. వృద్ధుని ప్రేమను బట్టి ఆ యూద యువకుడు ఆయనను ఎంతో గౌరవించాడు. అయితే ఆ యువకుడు ఒక నాస్తికుడు అయినందుకు వృద్ధుడు ఇచ్చిన బైబిల్ గ్రంథమును అతనికి ఇష్టము లేకపోయాను. ఆ వృద్ధుని ప్రేమను బట్టి మరి వయసును బట్టి ఆ బైబిల్ ఇష్టం లేకయే తీసుకొని వెళ్ళాడు. వృద్ధుడు నిరాశ చెందలేదు. మానక అతని కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆ వృద్ధుని ప్రయాసను చూశాడు. ఒక దినం ఆ యువకుడు ఇష్టం లేకపోయినను ఆ గ్రంథంను తీసి చదవను ఆరంభించాడు. ప్రభువు అతని మనోనేత్రములు వెలిగించారు. ఆశ్చర్యంగా ఆ యువకుడు రక్షింపబడ్డాడు. ఆ విధంగా రక్షింపబడిన ఆ యూదుడు ఎవరో కాదు, లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారిన రిచర్డ్ ఊంబ్రాండ్ గారు. బహుశా క్రైస్తవ ప్రపంచంలో రిచర్డ్ ఊంబ్రాండ్ గారి పేరు వినని వారు ఉండకపోవచ్చు. ఇంత గొప్ప యోధుని క్రైస్తవ లోకాన్ని అందించినది ఒక అనామకుడైన వృద్ధ వడ్రంగి క్రైస్తవుడని చేసిన ప్రార్థన. రైట్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరొక వృద్ధుడు ఉన్నాడు. ఆయన మంచి సువార్త ప్రకటించేవాడు. తన పని తను చేసుకునేటోడు. మంచి ప్రార్థనా పరుడు. ఆయన ఏజ్ ఎక్కువైపోతుంది. ఆయనకు ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే ఎలాగైనా ఒక యూదులు వాళ్ళు యేసుప్రభుని నమ్మరు. యేసుప్రభు పుట్టిన జాతిలోనే వాళ్ళు పుట్టారు, కానీ యేసుప్రభుని వాళ్ళు నమ్మరు. అలాంటి యూదుడిని నేను ఎలాగైనా మార్చాలి అని, అలాంటి యూదుడిని ఎవరినో ఒకరిని పంపించు ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. భారం కలిగి చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటికి ఏమైందంటే ఒక యూదుడు వచ్చాడు. ఆయన వడ్రంగి వ్యాపారి కాబట్టి ఏదైనా వస్తువు తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఈయనను చూసి చాలా సంతోషపడి ఆయన ప్రేమించి చూస్తే ఆయన ప్రేమను చూసి నా గౌరవం ఇచ్చాడు, కానీ ఆయన బైబిల్ ఇస్తూ ఉంటే తీసుకోలేడు. లాస్ట్కి తీసుకున్నాడు. ఆ బైబిల్ తీసుకున్నాడు. ఇష్టం లేకపోయినా పెద్ద మనిషి ఏమనుకుంటాడు, ఏమో మంచి ప్రేమ చూపిస్తున్నాడు కదా అని చెప్పి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. బైబిల్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ వృద్ధుడు ఏం చేశాడు అంటే, ఇక నా పని అయిపోయింది అని అనుకోకుండా తాను మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, యూదుడిని పంపించినావు, ఆయన మారేటట్టు సాయం చేయి, ఆయన సేవకుడు అయ్యేటట్టు సాయం చేయని చెప్పి టైం వచ్చినప్పుడల్లా ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా ప్రార్థన చేసేటోడు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఆ యవ్వనస్తుడు ఇష్టం లేకపోయినాను కానీ బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ చదవటం మొదలుపెట్టి బైబిల్ మొత్తం చదివి
అరే నేను చాలా పెద్ద పాపిని అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి ఆయన మారు మనసు పొందాడు. హల్లెలూయా. ఆ యువకుని పేరే రిచర్డ్ ఊమ్రాబ్రాండ్. రష్యా ప్రాంతానికి చెందిన వ్యక్తి, 14 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి, దేవుని కొరకు భారం కలిగి అనేక మందిని రక్షించిన వ్యక్తి, హైదరాబాద్ ప్రాంతంలో 2000 సంవత్సరంలో వచ్చిన వ్యక్తి, చాలా గొప్ప సేవకుడు అనమాట. అలాంటి గొప్ప సేవకుడిగా మార్చడానికి ఒక పేద వృద్ధుడు సరిపోయాడు. రిచర్డ్ ఊమ్రాబ్రాండ్ గారి జీవితంలో మనం చూస్తే బైబిల్ని బాగా ఇష్టపడేటోడు. రష్యా దేశంలో దేవుని దయ్యాన్ని నమ్మరు. ఆయన సేవ చేస్తూ ఉంటే ఆ సేవ చేస్తున్న దినాల్లో ఆయన ఒక టీంతో పాటు సేవ చేస్తూ ఉంటే వారిని జైల్లో వేశారు. జైల్లో చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఆయన ఉండేది 6 ఫీట్ మీద ఉంటాడు. యూదులందరూ కూడా 6.5, 7 ఫీట్ ఉంటారు. చాలా హైట్ ఉంటారు యూదులు. ఈయన కూడా చాలా హైటు. రూమ్ ఏమో 4 ఫీట్, పైన టాప్ 4 ఫీటే, తర్వాత గోడలు కూడా 4 ఫీటే. అది రష్యన్స్ యొక్క పనిష్మెంట్ ప్యాటర్న్ అనమాట. ఆ 4 ఫీటు రూమ్లో వీరిని 2-3-10 మందిని దాంట్లో పెట్టి కుక్కేవాళ్ళు. అక్కడ పడుకోనికి రాదు, నిలబడడానికి రాదు, అట్లనే ఉండాలి. అయినా కానీ ఆయన 14 సంవత్సరాలు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఊమ్రాబ్రాండ్ గారికి బైబిల్ అంటే చాలా పిచ్చి. ఆ బైబిల్ తీసుకున్నారు, బైబిల్ లేకుండే. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ దీంట్లో లేదు, కానీ నేను చెప్తున్నాను. ఆయన గురించి నాకు తెలుసు కొంచెం. వాళ్ళతో పాటు ఉన్న విశ్వాసంతో తెలిసిన వాక్యాలు గుర్తు చేసుకునేటోళ్ళు. మత్తయి సువార్త ఎవరికైనా ఒక అధ్యాయం గుర్తుందనుకో, ఒక అధ్యాయం అంతా చెప్పేటోడు, చాలా సంతోషపడేటోళ్ళు. ఇంకొక అధ్యాయం అట్లా అవుతుండే. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే, అధ్యాయం కాదు ప్రభా, మాకు బైబిల్ కావాలా, బైబిల్ ఒక్క పేజ్ దొరికితే చాలు ప్రభా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళు ఒక 7 మెంబర్స్ 10 మెంబర్స్ టీం ఉండే. అక్కడ రష్యన్స్ వాళ్ళకి బాత్రూమ్స్ ఉండేటివి. ఆ బాత్రూమ్స్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అందులో వాటర్ ఉండదు. ఆ బాత్రూమ్ని ఏం చేయాలంటే, ఆ మోషన్ని చేత్తో పట్టుకొని, ఆ పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్తోని పట్టుకొని బయట పడేయాలి. ఆ జాబు వీళ్ళకి వచ్చింది, ఆ వర్క్ వీళ్ళు చేయాలి. అదొక టార్చర్ అనమాట. వీళ్ళు సరే అని చెప్పి దీనికి ఒప్పుకున్నారు. మీరు ఉత్తి చేత్తో పడేయటం అవసరం లేదు, అక్కడ కొన్ని పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ మీరు మంచిగా ఆ పేపర్స్లో వేసి ఆ పేపర్స్తోని పట్టుకొని పడేయచ్చు, రోజు ఒకటి పడేయాలి. ఆశ్చర్యంగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ అంతా కూడా చింపి, బైబిల్ పేజెస్ అన్నీ కూడా అక్కడ పెట్టారు. అది చూసి బైబిల్ పేజ్ చూసి చాలా సంతోషపడ్డారు. ఆ బైబిల్ పేజ్ తోటి ఆ రష్యన్స్ ఆర్మీ వాళ్ళు చేసిన మోషన్ని పట్టుకొని పడేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ మోషన్ ఈ పేపర్ పడేస్తే మళ్ళీ వాక్యం దొరకదని చెప్పి ఆ పేపర్ మంచిగా నీట్గా మడతపెట్టి జోబులో పెట్టుకొని వాళ్ళ సొంత చేతులతోటి ఆ మోషన్ పడేయటానికి కూడా ఇష్టపడ్డారు. హల్లెలూయా. తర్వాత చాలా సంతోషంతో నాకు దేవుడు ఈరోజు ఒక వాక్యం ఇచ్చాడు అని చెప్పి ఆ వాక్యం తీసుకొని వాళ్ళందరూ కూడా చదువుకునేటోళ్ళు. మా దేవా ఎంత మంచి వాక్యం ఇచ్చినావు. అట్లా కొన్ని వేల మంది మోషన్స్ వీళ్ళు పట్టుకొని పడేయాల్సి వస్తుండే. కానీ ఎప్పుడు కూడా వీళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు కాదు, దేవుని వాక్యం ఒక్క పేపర్ దొరికినా చాలు అని. అట్లా వాళ్ళు 14 సంవత్సరాలు విశ్వాసంతో బతికారు బైబిల్ చదువుకొని. ఊమ్రాబ్రాండ్ గారి బాడీలో దాదాపుగా 4 బోన్స్ ఇరిగిపోయినాయి. అంత టార్చర్ పెట్టిరు, అంత కొట్టిర్రు. అయినా కానీ వాళ్ళు బాగా ప్రార్థన చేస్తే 14 సంవత్సరాల తర్వాత రష్యా గవర్నమెంట్ వీళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ గవర్నమెంట్ కూలిపోయింది. తర్వాత క్రిస్టియన్స్కి సపోర్ట్ చేసే గవర్నమెంట్ వస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళని రిలీజ్ చేశారు. తర్వాత వీళ్ళు దేశమంతా ప్రపంచమంతా తిరిగి మరి ఆ జైల్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, దేవుడు వాళ్ళని ఎలా విడిపించారో వాళ్ళు సాక్ష్యం పంచుకొని సేవ చేశారు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తిగా మారటానికి కారణం ఒక చిన్న పేదవాడైన ఒక ముసలి వ్యక్తి
వడ్రంగి వ్యాపారి వేత ఆయన ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థనలో ఉన్న ప్యాటర్న్ ఏంటంటే, ఆయన ప్రార్థన చేసిండు, విత్తనం వేసిండు. మరి ఉమ్రా బ్రాండ్ గారు వచ్చారు, బైబిల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది కదా నా పని అని చెప్పి చేతులు జోడించుకోకుండా, చేతులు కడుక్కోకుండా, ప్రభు ఆయన వాక్యం చదవాలి, ఆయన మారాలి అని చెప్పి రాత్రి పగలు ప్రార్థన చేస్తుండు. ప్రార్థన చేస్తూ చేస్తూ చనిపోయాడు. ఆయన చనిపోయాడు కానీ ఆయన ప్రేయర్ చనిపోలేదు. అంటే ఆయన విత్తనం వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిందంటే వాటర్ పోసిండు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్లో ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ప్రేయర్ చేస్తున్నాం, విత్తనం వేస్తున్నాం, కొంచెం పని జరుగుతుంది, తర్వాత వాటర్ వేయాలి, ఇంకా ఎక్కువ ప్రేయర్ చేయాలి, వెనుకకు పోకూడదు. ఇంకా ఎన్ని రోజులు చేయాలి బ్రదర్ కాదు, జీవితాంతం చేయాలి, చచ్చిపోయేంత వరకు చేయాలి. నువ్వు ఉండాలి, ఆ ప్రాబ్లం అయినా ఉండాలి. అప్పటి వరకు దాన్ని తలుచుకుంటూ ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతాడు. అట్లా కొంతమంది గొప్ప గొప్ప సేవకులను మనం చూస్తే వాళ్ళు ఆ విధంగా విశ్వాసంలో నిలబడ్డారు. మరణానికి కూడా వాళ్ళు అప్పజెప్పుకున్నారు, మరణం వరకు నమ్మకం కలిగి ఉన్నారు, గొప్ప పరిచర్య చేశారు. అంటే వాళ్ళ గొప్పతనం ఏం కాదు, వాళ్ళ వెనకాల కొంతమంది ప్రార్థన చేసిన ప్రార్థనలు. జాన్ హైడ్ అనే దైవజనుడు పంజాబ్లో నత్తి మాట్లాడేటోడు, ప్రసంగాలు చెప్తే వాడు వినేటోడు కాదు. విపరీతంగా మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల కొన్ని వందల మందిని రక్షించాడు. చనిపోయే మూమెంట్లో, ప్రభా నేను చచ్చిపోతున్నాను, ఈ పంజాబ్ నుంచి ఒక దైవజనుని బయటికి తీసుకురా ప్రభా, నాకంటే ఎక్కువ ప్రార్థనా పరుడుగా మోకాల అనుభవం ఉండాలా ప్రభా అని చెప్పి దానికోసమే ప్రార్థన చేసి చనిపోయాడు ఆయన. అదే పంజాబ్ రాష్ట్రంలో ఇంకొక దైవజనుడు పుట్టాడు. వారే భక్త్ సింగ్ గారు, హెబ్రోన్ చర్చెస్ అధినేత. అప్పట్లో ఆయన ఉన్నప్పుడే 10,000 సంఘాలు ఆయన కట్టేసిండు. చాలా గొప్ప ప్రార్థనా పరుడు. ఈయన మీద ఉన్న అభిషేకం ఈయన మీదకి వచ్చింది. హల్లెలూయా. పౌలు భక్తుడు సేవ చేసినట్టు యేసు ప్రభు తర్వాత పౌలు భక్తుడు బాధలు పడినట్టు ఎవడు పడలేడు కూడా. ఆయన ఆ విధంగా చేయటానికి కారణం అప్పట్లో ఉన్న యూదులు, సంఘంలో ఉన్నవారు ఆయన కోసం ప్రేయర్ చేశారు. ఆయన సంఘానికి ముళ్ళుగా ఉండే ఎంతోమందిని చంపాడు, ఎంతోమందిని జైల్లో పెట్టాడు. అలాంటి వ్యక్తి మారాల ప్రభా అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేస్తే లైవ్లో దేవుడు అతనితో మాట్లాడి అతన్ని మార్చేస్తాడు. పౌలు భక్తుడు అనే వ్యక్తి మనకు దొరకటం అదృష్టం. ఆయన లేకపోతే పాత నిబంధన వాక్యాలు మనకు అర్థమయ్యేటట్టు కావు. హల్లెలూయా. ఆ విధంగా మరి ప్రార్థన చేయటం మనం మొదలు పెడితే దేవుని ప్రియమైన వారలారా చాలా గొప్ప ఫలితము మన జీవితంలో వస్తుంది. మనం సమాధికి దగ్గర పడుతున్నాము, లేకపోతే మన ఏజ్ ఎక్కువ అయిపోతుంది, అయ్యో నేను ఇంతవరకు లైఫ్లో ఏం సాధించలేకపోయినా అని చెప్పి మనము రంది పడటం అవసరం లేదు, దిగులు పడటం అవసరం లేదు. దేవుని మీద మనం విశ్వాసం పెట్టి ప్రతిరోజు ప్రార్థనలో మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మనం చనిపోయినా కానీ ఆ రిజల్ట్ అనేది ఫెయిల్ అవ్వదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. సింధీ భాష. ఇప్పుడు మన సార్ వస్తాడు, నేను చెప్పిన అయ్యగారు గురించి. ఒక పరాయము కరాచీ నుండి 155 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంకు వెళ్ళుము అని ప్రభువు భక్త్ సింగ్ అయ్యగారితో మాట్లాడటం జరిగింది. ఒక స్నేహితుని వెంటబెట్టుకొని ప్రభు తెలియజేసిన గ్రామంకు వెళ్ళారు. ఆ ప్రాంతపు ప్రజలు సింధీ భాషలో మాట్లాడేవారు. సింధీ భాష గాక ఉర్దూ భాష కూడా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని భక్త్ సింగ్ గారు వివరించారు. కనీసం తాను ఉర్దూ భాషలో సువార్త చెబుతుంటే అతడు సింధీ భాషలో తర్జుమా చేస్తాడు కదా అని తలంచారు. అయితే ఈ 2 భాషలు వచ్చిన ఒక మహమ్మదీయుడు ఉన్నాడు అని అక్కడి వారు తెలియజేశారు. మరి అతడు ఎక్కడ ఉన్నాడని అడగగా నిన్న రాత్రి అతను చనిపోయాడని చెప్పారు. చచ్చినవాడు సహాయం చేయడం ఏంటి అని భక్త్ సింగ్ గారు తనలో తాను నవ్వుకున్నారు. ఒక నది తీరమునకు వెళ్ళి 2 గంటలు మోకాల మీద ఉండి
తాను మరియు తన స్నేహితుడు కలిసి భారంతో ప్రార్థించారు. ప్రభు, నీవే వెళ్ళి సింధీ భాషలో మాట్లాడుము అని జవాబిచ్చారు. ప్రభు మాట ప్రకారం ఇద్దరు లేచి గ్రామంలోనికి బయలుదేరారు. అక్కడ ఒక చిన్న సమూహము కూడి ఉన్నది. భక్తు సింగ్ గారు నోరు తెరిచి, మీ భాష నాకు రాదు, నా భాష మీకు రాదు, చాలా విచారం అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ప్రభు తన మహిమ అద్భుతంగా బయలుపరిచారు. ప్రసంగం అయ్యేంత వరకు భక్తు సింగ్ గారు సింధీ భాషలోనే అనర్గళంగా మాట్లాడారు. అయితే ప్రభు తన సింధీ భాష అనర్గళంగా మాట్లాడారు. అది ఎలా జరిగిందంటే అర్థం కాలేదు. ప్రభు యొక్క నేర్పుగల హస్తము ఆయనను ఆశ్చర్యంగా నడిపించినదని గ్రహించి దేవుని స్తుతించారు. ఆ ప్రాంతపు ప్రజలు భక్తు సింగ్ అయ్యగారు సువార్త ఉపదేశం ఆలకించి పశ్చాత్తాపం చెందారు. ఆత్మల పంట కోత ఆశీర్వాదకరంగా అక్కడ జరిగింది. బైబిల్ చెబుతున్నది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, కొత్త భాషలు మాట్లాడుదురు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని ప్రియమైన వారలారా, భక్తు సింగ్ గారు బ్రదరన్ చర్చ్ నుంచి వచ్చాడు. సరే, ఫస్ట్ ఆయన స్టోరీ చెప్తాను. భక్తు సింగ్ గారు, నేను చెప్పిన కదా, జాన్ హైడ్ గారు పంజాబ్లో నార్త్ ఇండియాలో ఎక్కువ సేవ లేదని చెప్పి ఆ నార్త్ ఇండియన్ సెలెక్ట్ చేసుకొని ఆయన సేవ చేసాడు. అప్పట్లో 30 సంఘాలు కట్టి చనిపోయాడు ఆయన. తర్వాత భక్తు సింగ్ గారు వచ్చి చాలా సేవ చేసుకుంటూ వచ్చారు. భక్తు సింగ్ గారితో దేవుడు మాట్లాడేవారు. ఈయన కూడా దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఈయన ఏది చెప్తే దేవుడు అదే చేసేటోడు, దేవుడు ఏది చెప్తే ఈయన అదే చేసేటోడు. భక్తు సింగ్ గారు అంటేనే ప్రార్థన అని అప్పట్లో ఉన్న ఒక నానుడి అన్నమాట. లెటస్ ప్రే అని చెప్తుంటాడు ఆయన. ఇక్కడ హైదరాబాద్లోనే సెప్టెంబర్ 17 రోజు 2000 సమయంలో చనిపోయాడు ఆయన. ఇప్పటికే చనిపోయి 24 years అవుతుంది. ఆయన చనిపోయినప్పుడు నేను కూడా విన్నా, కానీ వెళ్ళలేదు. అప్పుడు చాలా చిన్నగా ఉండే. అయితే సింధీ భాష పంజాబ్ పాకిస్తాన్కి దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. వీరు కూడా పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. తర్వాత భారతదేశానికి అది కట్ అయింది. అయితే ఆ సింధీ భాష దగ్గర సేవ చేయాలని చెప్పి దేవుడు అతనితో మాట్లాడితే సరే అని చెప్పి ఆయన అక్కడ వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు మరి ఈయనకేమో సింధీ లాంగ్వేజ్ రాదు. ఈయనకి హిందీ వస్తుంది, తర్వాత తెలుగు కూడా కొంచెం వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది బాగా. ఈయన అప్పట్లో డబుల్ ఇంజనీర్ అనమాట. మెకానికల్ తర్వాత అగ్రికల్చర్ ఇంజనీర్. ఇంగ్లాండ్లో చదువుకున్న వ్యక్తి. ఆ ఇంగ్లాండ్లోనే బ్రదరన్ చర్చ్ ద్వారా ఈయన మారు మనసు పొందాడు. అయితే మరి సింధీ లాంగ్వేజ్ ఎవరికైనా వచ్చా అని అడిగితే ఎవరికి రాదు. అయితే ఎవరికైనా వచ్చా, కనీసం నాకు ఉర్దూ వస్తుంది, నాకు సింధీ లాంగ్వేజ్ రాదు, ఎవరికైనా ఉర్దూ వస్తే ట్రాన్స్లేట్ చేయడానికి బాగుంటుంది అని అంటే, ఒక ముస్లిం ఆయన ఉన్నాడు సార్, ఆయనకు ఉర్దూ వస్తుంది, కానీ ఆయన చనిపోయాడు నిన్ననే అని చెప్తే అబ్బా అనుకున్నాడు ఈయన. సరే అని చెప్పి అక్కడ సమస్య ఉన్నప్పుడు సరే దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళకముందు తనతో పాటు వచ్చిన స్నేహితునితో 2 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటోడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆ ఏరియాకి వెళ్ళిపోయాడు. మీకు నా భాష రాదు, నాకు మీ భాష రాదు అని చెప్పి చాలా బాధపడి తర్వాత వాక్యం చెప్పటం మొదలుపెట్టాడు. ఈయన వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది. హల్లెలూయా. ఈయనకు తెలియకుండానే ఈయన సింధీ భాషలో మాట్లాడిండు. వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అదొక గొప్ప అద్భుతం అన్నమాట. బైబిల్లో మనం చూస్తే భాషలు, అన్య భాషలు, దేవదూత భాషలు అని ముందు నుంచి చెప్పిన. బ్రదరన్ చర్చ్ వాళ్ళు పరిశుద్ధాత్మ, అన్య భాషలు నమ్మరు. లేడీసు దగ్గద్దు, తుమ్మద్దు, పాటలు పాడకూడదు, వాక్యం చదవద్దు, స్త్రీలు సంఘంగా మౌనంగా ఉండవలను అనే పద్ధతి మెయింటైన్ చేసేవాళ్ళు. అలా చర్చిలో కూడా పెద్దగా రాసుకుంటారు. అది అంతా ఇక జెంట్సే చేస్తూ ఉంటారు. ఈయన కూడా అదే సంఘంలో మారు మనసు పొంది రక్షణ పొంది
అదేంటండి ఆడపిల్లలు పుట్టడమే దురదృష్టమా అని చెప్పి ఆయన అందులోకెళ్ళి బయటకు వచ్చి చర్చ్ మొదలుపెట్టాడు. ఫస్ట్ చెన్నైలో కట్టాడు ఎలీం అని చెప్పి, తర్వాత దేవుడు హైదరాబాద్లో చెప్తే గోల్నాకా అనే ప్రాంతంలో ఆయన సంఘాలు కట్టుకుంటూ వచ్చిండు. తర్వాత దాన్ని హెబ్రోన్గా మార్చుకున్నాడు. ఈయన పుస్తకాలు చదివితే నేను పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను, చెప్పశక్యాన్ని కాని భాషలతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ పుస్తకాల్లో రాశాడు. కానీ హెబ్రోన్ చర్చోలు దాన్ని నమ్మరు, పట్టించుకోరు. అయితే ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 10,000 సంఘాలు కట్టడం అంటే పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఎవడు కట్టలేడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? బాగా ప్రార్థనలో ఉంటే వస్తుంది. వీరు పక్కగా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన పుస్తకాలు నేను చదివినాను. ఆ పుస్తకాల్లో చాలా క్లియర్గా ఉంటుంది నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అని చెప్పి. దేవుడేమో ఆత్మ గురించి చెప్పు, భాషల గురించి చెప్పుమని చెప్పినప్పుడు ఈయన ఫస్ట్ నమ్మేటోడు కాదు, ఫుల్ సంఘం అయిపోయింది, అంత గలిబిలి ఉంటుందని చెప్పి ఆ సబ్జెక్ట్ చెప్పడం ఆపేసిండు ఆయన. ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి అని దాని మీదనే చెప్పేటోడు. ఆయన ప్రసంగం చేస్తే ఒక 4-5 నిలబడేటోళ్ళు స్టేజ్లో. ఆయన ఇంగ్లీష్లో చెప్తే పక్కన ఇంకో వ్యక్తి తెలుగులో చెప్పాలా, ఇంకొకటి మలయాళంలో చెప్పాలా, ఇంకొకటి తమిళ్లో చెప్పాలి, ఇంకొకటి హిందీలో చెప్పాలి. అప్పట్లో ఒక టీవీ లేదు, తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక అడ్వర్టైజ్మెంట్, వేల మంది ప్రజలు వచ్చేటోళ్ళు. ఏడు నుంచి వచ్చేటోళ్ళు అర్థం కాదు. వాళ్ళందరికీ మళ్ళీ భోజనాలు. హల్లెలూయా. ఓన్లీ ఆయన మోకాల ప్రార్థన మీద సేవ నడిపించిండు. మోకాల ప్రార్థనతోటే ఆయన ప్రపంచాన్ని షేక్ చేసిండు. చాలా అద్భుతాలు ఉన్నాయి ఆయన పరిచర్యలో. అయితే ఇక్కడ మనం ఈ స్టోరీలో మనం చూస్తే అక్కడ సమస్య ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం వల్ల దేవుడు తన కంట్రోల్లో ఆ వ్యక్తిని తెచ్చుకొని తాను జరిగించుకున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మోకాల ప్రార్థనని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎటు నుంచి ఎటో తీసుకుపోతుంది. పరలోకపు దర్శనాలు చూడాలనుకుంటుర్రా? అసలు అన్య భాషలు ఉన్నాయా లేవా అని చెప్పి తలంచుకుంటున్నారా? దాని తర్వాత పరలోకపు దర్శనాలు, దేవుని ఒక మహిమ చూడాలనుకుంటుర్రా? రండి, మోకాల అనుభవంలోనికి వెళ్దాం. మోకాల అనుభవం అనేది చాలా గొప్ప అద్భుతమైన ఒక విధానం. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ నేను ఈరోజు ఒక పిలుపు ఇస్తున్నా. ఆ పిలుపు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈరోజు నుంచి ఒక 7 days, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడేకి అయిపోతుంది. 7 days మోకాల మీద ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నువ్వు 10 నిమిషాలు చేస్తావో, అర్ధగంట చేస్తావో, గంట చేస్తావో నీ ఇష్టం. 7 రోజులు మాత్రం ఖచ్చితంగా మోకాల మీద ఉండి ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మోకాల మీద ఉండి పాటలు పాడాలి, మోకాల మీద ఉండి దేవుని స్తుతించాలి. వీలు పడితే మోకాల మీద ఉండి బైబిల్ కూడా చదవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ ఛాలెంజ్ని ఎంతమంది స్వీకరిస్తారు, ఎంతమంది చేస్తారు ఒక్కసారి నాకు చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.